అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రభుత్వంలో ప్రజలకే కాదు పోలీసు వారికి కూడా రక్షణ లేకుండా పోతా ఉంది. విచ్చలవిడిగా రెడ్ శాండల్ అయితేమి, అరక్ అయితేమి, లిక్కర్ అయితేమి, శాండు, గ్రావెలు, ప్రతిదీ ఇది లేదు అనకుండా మాఫియా మాదిరి తయారై దానికి డాన్ రాయలసీమ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలోనూ పూర్తిగా యథేచ్ఛగా దోపిడీ జరిగే పరిస్థితి ఈరోజు ఉంది. దాంట్లో భాగంగా మా గణేష్ కానిస్టేబుల్ పాపం విధి నిర్వహణలో నిన్న తెల్లవారుజామున 5 గంటలకు కారు నిలబెట్టకపోతే ఆయన పూర్తిగా తొక్కిచ్చి చంపేసి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. అంటే ఈ ప్రభుత్వంలో ప్రజలకే కాదు పోలీసు వారికి కూడా రక్షణ లేని పరిస్థితి వచ్చింది. అంటే ఒక్కసారి ప్రజలంతా కూడా ఆలోచించాలి. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఏ విధంగా ప్రజలకు రక్షణ ఉండేది, ఈ ప్రభుత్వంలో ఏ విధంగా ప్రజలతో పాటు పోలీసులు కూడా రక్షణ లేని పరిస్థితి వచ్చిందంటే దీనంతా కూడా ప్రజలు గమనించాలి. గమనించి ఎవరైతే ఈ సైకో సీఎం ఉన్నారో ఈ సీఎం సాగనంపితే గానీ ప్రజలకు రక్షణ లేని పరిస్థితి అవుతా ఉంది. దాంతోపాటు ప్రతి కానిస్టేబుల్ కూడా ఈరోజు దాదాపు 10,000 నుంచి 15,000 రూపాయలు శాలరీ కూడా తగ్గించడం చాలా అన్యాయం. దానిపైన కూడా పునరాలోచించి ముఖ్యమంత్రి ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాల్సిన ఏదైతే ఉన్నాయో హౌస్ రెంట్ కానీ ఏది అన్ని కూడా ఇవ్వాలని చెప్తున్నాం. అంతేకాకుండా గణేష్ గారి కుటుంబంలో తప్పకుండా వాళ్ళ భార్య కానీ వారికి ఒక ఉద్యోగం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఎంఆర్ఓ క్యాడర్ లెవెల్ ఒక ఉద్యోగం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటే ఆ పిల్లలను కూడా ప్రభుత్వమే చదివించాలని చెప్పి కోరుకుంటున్నాం. దాంతోపాటే కేవలం 30 లక్షలు కట్టించి చేతులు దులుపుకునే పరిస్థితి, అది కాకుండా ఖచ్చితంగా కుటుంబానికి 1 కోటి రూపాయలు ఇస్తూ ఇంటి పట్టా ఇల్లు ఇవ్వాలని చెప్పి 10 సెంట్లు ఇంటి పట్టా, దాంతోపాటు ఒక ఇల్లు, ఒక ఉద్యోగం కూడా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.